ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 20 రోజుల క్రితం కవిత పంపించిన రిజైన్కు మండలి చైర్మన్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఆశావాహులు సన్నద్ధమవుతున్నారు. బైపోల్ అనివార్యమైతే టికెట్ పట్టి బరిలో నిలిచేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారు. ఇందులో ఓ మాజీ మంత్రి కూడా రేసులో ముందు వరుసలో ఉన్నారట. ఇంతకు ఎవరా నేత? కవిత రాజీనామాపై మండలి చైర్మన్ ఏమంటున్నారు? బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్న కవిత ఆ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమె రిజైన్ చేసి 20 రోజులవుతున్నా మండలి చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై పునరాలోచన చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కవితకు సూచించారు. దీంతో కవిత నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్గా మారింది. ఈ విషయం ఎటూ తేలకముందే నిజామాబాద్లోని కాంగ్రెస్ నేతలు మాత్రం అప్పుడే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ సైతం నెలకొంది. నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వారి పదవీకాలం 2028 జనవరి 4వ తేదీ వరకు ఉంది. ఇంకా 2 ఏళ్ల 3 నెలల వరకు పదవీకాలం ఉన్న నేపథ్యంలో కవిత రాజీనామా ఆమోదం జరిగితే ఉప ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. 2022లో జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని బలం ఉండటంతో ఎవరూ పోటీ ఇవ్వలేకపోయారు. నిన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కవిత బీఆర్ఎస్లో ముఖ్య నేతలతో తలెత్తిన విభేదాల వల్ల పార్టీ నుంచి బయటికి వచ్చారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా గుడ్ బై చెప్పారు. దీంతో ఆమె ఎన్నికై ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా 2 ఏళ్లకు పైగా పదవీకాలం ఉన్నందున ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తుందనే నమ్మకంతో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. ఒకవేళ బైపోల్ అనివార్యమైతే కవిత పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ నిర్ణయం ఏంటి అనేది పక్కన పెడితే అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం అప్పుడే సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలాబలాల్లో పూర్తిగా మార్పొచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టుకోల్పోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంటు ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా వరకు బీజేపీ కాంగ్రెస్లలో పార్టీలు మారిపోయారు. కవిత రాజీనామా ఆమోదమైతే ఓ ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినట్లవుతుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరాటం జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధమవుతున్న కాంగ్రెస్లో ఆశావాహుల జాబితా ఒకంత పెద్దగానే ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేరు తెరమీదికి వచ్చింది. గతంలో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసిన షబ్బీర్ అలీకి చివరి నిమిషంలో మిస్ అయింది. రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డి సీటు త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సలహాదారులుగా ఉన్న మైనారిటీ నేత షబ్బీర్ అలీ ఖాళీ కానున్న కవిత స్థానం నుంచి బరిలో నిలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. షబ్బీర్ అలీతో పాటు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికల నర్సారెడ్డిలతో పాటు మరో 2 నేతలు సైతం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు పదవుల్లో లేకపోవడంతో ముందుగా వీటికి ఎన్నికలు జరిగిన తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉండే అవకాశం కనిపిస్తోంది. కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ కోసం ఎవరికి వారే ప్రయత్నం చేస్తున్నారు.